పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ టు స్టేట్స్ పిల్ల. ఏంటి అక్క ఈరోజు బ్రెడ్తో దర్శనం ఇచ్చింది అనుకుంటున్నారా? ఈరోజు అయితే మనం ఒక ఎమ్మీ స్పెషల్ స్వీట్ చేద్దాం రండి. అదేంటో తెలుసా? డబుల్ కమీటా, లేదా సింపుల్గా చెప్పుకోవాలంటే బ్రెడ్ హల్వా. నాకైతే చాలా ఇష్టం. ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటా. ఇంకెందుకు ఆలస్యం, రండి ప్రిపరేషన్లోకి వెళ్దాం. ఇది ఎలా చేయాలో నేను మీకు చేసి చూపిస్తా. నాతో పాటు కూడా మీరు చేసి చూసి చాలా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ అయితే మనం బ్రెడ్ పీసెస్ని తీసుకొని ఇట్లా 4 సైడ్స్ అయితే మనం తీసేసేయాలండి. తీసేసి ఇలా సెంటర్గా కానీ మీకు నచ్చిన షేప్లో నచ్చిన సైజులో మీరు కట్ చేసుకోండి. నేనైతే ఈ సైజులో కట్ చేసుకుంటున్నాను బ్రెడ్ పీసులు అన్నిటిని. మనం కట్ చేసినాక ఒక బాండీ తీసుకొని అందులో మనకు ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసి మీ బ్రెడ్ పీసెస్ని చాలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి. ఇట్లా వేయించి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ అన్నీ తీసి ఒక పక్కన పెట్టుకోండి. తర్వాత వేరే బాండీలో మనకి స్వీట్కి మీ స్వీట్ ఎంత తింటారో దాన్ని బట్టి షుగర్ తీసుకోండి. నేనైతే కొంచెం తక్కువ షుగరే తీసుకుంటున్నా, ఎందుకంటే కండెన్స్డ్ మిల్క్ వాడుతున్నా కాబట్టి అందులో షుగర్ ఆల్రెడీ కొంచెం ఉంటుంది. సో దానివల్ల నేను తక్కువ తీసుకుంటున్నా. ఇఫ్ మీరు మిల్క్ తీసుకొని చేసినట్టయితే బ్రెడ్ మీరు మీ రుచికి తగ్గట్టు షుగర్ వేసుకొని దానికి సరిపడా వాటర్, ఇంకా రుచికి సరిపడా ఇలాచీ కూడా వేసుకోండి. ఇందులో ఇలాచీ చాలా బాగుంటుంది. దీనికి తోడు బ్రెడ్ బజ్జీ అంటేనే మనకు కలర్ఫుల్గా ఉంటుంది. దానికోసం నేను ఇలా ఆర్గానిక్ ఫుడ్ కలర్ రెడ్ కలర్ అయితే తీసుకున్నానండి. ఇఫ్ మీకు కలర్ ఇష్టం లేదంటే కుంకుమ పువ్వు తీసుకోండి, అదైతే ఇంకా మంచి అరోమా ఇస్తుంది, ఇంకా హెల్దీ కూడా, నేచురల్ కాబట్టి. నా దగ్గర ప్రజెంట్ లేదు అది, అందుకని నేనైతే ఆర్గానిక్ ఫుడ్ కలర్ వేసుకున్నా. వన్స్ వాటర్ అంతా బాయిల్ అయినాక షుగర్ సిరప్ రెడీ అయినాక మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ఇట్లా షుగర్ సిరప్లో డిప్ చేసి కొంచెం మంట చిన్నగా పెట్టుకోవాలండి. వన్స్ బ్రెడ్ పీసెస్ అన్నీ వేసాక అన్ని పీసెస్ షుగర్ సిరప్ని ఇలా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇలా అబ్జర్వ్ చేసుకున్న వెంటనే మనమైతే మన దగ్గర ఉన్న కండెన్స్డ్ మిల్క్ అయితే కండెన్స్డ్ మిల్క్, నేనైతే కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నా. ఇఫ్ మీ దగ్గర లేవు అంటే చిక్కనే ఆవు పాలు కానీ గేదె పాలు కానీ తీసుకొని వాటర్ పోయకుండా దగ్గరగా మరిగించి వాటిని అయితే మనం ఈ కండెన్స్డ్ మిల్క్ ప్లేస్లో వేసుకోవచ్చండి. చూడండి, ప్రజెంట్ నేనైతే దీనిపైన కండెన్స్డ్ మిల్క్ అయితే వేసుకుంటున్నాను. నేను నా బ్రెడ్ బజ్జీ పీసెస్ ఎన్ని ఉన్నాయో దానికి సరిపడా దానికి తగ్గట్టు వేసుకుంటున్నా. మీరు మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. వన్స్ మనకు కావాల్సినంత కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసినాక కొంచెం సేపు అయితే మనం ఇట్లా వదిలేసేయాలండి. ఇదైతే మొత్తం బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా ఈ మిల్క్ని అబ్జర్వ్ చేసుకొని మనకి ఇలా అయితే టర్న్ అవుట్ అవుతుంది. దీనికి నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి అసలైన ఇంగ్రీడియంట్ వచ్చి కోవా అండి. కోవాతోనే మనకి ఈ బ్రెడ్ డబుల్ కమీటా అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఇట్లా మనకి షాప్స్లో దొరుకుతుందండి, స్వీట్ షాప్స్లో, బయట బేకరీ షాప్స్లో. నేనైతే ఒక 50 గ్రామ్స్ కోవా అయితే యాడ్ చేస్తున్నా. ఇట్లా పొడి పొడిగా చిన్న చిన్న పీసులు చేసేసి మొత్తం బాండీ అంతా ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. నాకైతే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది ఉడుకుతుంటేనే తినేయాలి, టేస్ట్ చేయాలి అనిపిస్తుంది, బట్ చాలా వేడిగా ఉంది. ఇంకొక 2 మినిట్స్లో అయితే మనకి అయిపోతుందండి. ఇట్లా మనం వన్స్ కోవా అంతా స్ప్రెడ్ చేసుకున్నాక ఒక 2 మినిట్స్ వెయిట్ చేస్తే ఇదంతా మళ్ళీ కోవా కూడా కొంచెం బ్రెడ్ అబ్జర్వ్ చేసుకుంటుంది. దీని తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ ఏవైతే వేయించి పెట్టుకున్నామో, నేను ఆ క్లిప్ యాడ్ చేయడం మర్చిపోయాను అండి. వేయించిన డ్రై ఫ్రూట్స్ది. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబిలిటీ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేయించుకుని పెట్టుకోండి. నేనైతే బాదం, పిస్తా, జీడిపప్పు ఈ 3 అయితే నా దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. అవైతే నేను వేయించి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత అయితే మనం టోటల్గా లుక్ అయితే చూడండి, పాలకోవా కూడా మొత్తం అబ్జర్వ్ చేసుకుంది బ్రెడ్ పీసెస్. నెక్స్ట్ ఇట్లా నెయ్యిలో వేయించి పెట్టుకున్న పీసెస్ని ఏవైతే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో అవన్నీ అయితే టాపప్ మంచిగా కలర్ఫుల్గా యాడ్ చేయండి. నేనైతే కొంచెం గట్టిగానే ఎక్కువనే వేసా. లాస్ట్లో నెయ్యితో అయితే ఇట్లా టచ్అప్ చేయండి, చాలా బాగుంటుంది టేస్టీగా. మీకు ఎవరికైతే నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేదు, నెయ్యి తినమా అనుకుంటే యూ క్యాన్ స్కిప్ ఇట్, నో ఇష్యూ. బేసికలీ నాకైతే నెయ్యి ఇష్టం అండ్ హెల్దీ. వన్స్ ప్రాసెస్ అంతా అయిపోయాక ఇట్లా మూత పెట్టి ఒక 5 మినిట్స్ దాన్ని కదపకుండా స్టవ్ బంద్ చేసి వదిలేసేయండి. చూడండి,
ఆఫ్టర్ 5 మినిట్స్ తీసి చూస్తే మనకి ముక్క కూడా ఎక్కడా విరిగిపోలేదండి. ఒక్కొక్క పీస్ కూడా పీస్లానే ఉంది. ఇట్లా తింటేనే చాలా బాగుంటుంది. దీన్ని అయితే మనం ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా సర్వ్ చేసుకుంటే చాలా 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 బాగుంటుంది. నేనైతే కొంచెం కూల్ది కొంచెం హాట్ది తిందామని చెప్పి డివైడ్ చేసి కొంచెం అయితే ఫ్రిడ్జ్లో పెడుతున్నా. ఇదిగోండి మన ఎమ్మీ ఎమ్మీ డబుల్ కా మిఠా రెడీ. ఎమ్మీ బ్రెడ్ విత్ కోవా డ్రై ఫ్రూట్స్. లెట్స్ టేస్ట్ ఇట్. వావ్, చాలా బాగుందండి. ట్రస్ట్ మీ, ఎమ్మీ ఎమ్మీ. తప్పకుండా ట్రై చేయండి. ఇది నా స్టైల్లో నేను చేసిన డబుల్ కా మిఠా అండి. ఇది మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరు.